గోవింద 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 గోవింద. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం ఏన కేన ప్రకారేణ విష్ణోరర్చనముత్తమం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం అనేటువంటిది పరమావధి మనందరికీ కూడా. మనందరం కూడా మానవ జన్మను భగవద్ అనుగ్రహంతో పొందాం. మానవ జన్మము అంటేనే మరలా తిరిగి మాకు ఏ జన్మము కూడా అవసరం లేదు, పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలిగేటువంటి అవకాశాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి జన్మము ఈ మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో ఈ జన్మ యొక్క ప్రధాన కర్తవ్యాన్ని మనం పరిపాలన చేయాలి అంటే మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కార్యం భగవత్ కైంకర్యం. భగవత్ కైంకర్యాన్ని ఎంతగా ఆచరించగలుగుతామో మరి అంతగా మనం అందరం కూడా చక్కనైనటువంటి ఫలాలను పొందగలం. అందుకే అంటున్నారండి పెద్దలు కూడా, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. సకల ఆరాధనలో గొప్పదైనటువంటిది ఏమిటి అంటే వేదాంత వేద్యుడైనటువంటి విశ్వవ్యాపక శీరుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క ఆరాధన. వేదములో ఉండేటువంటి ప్రతి ఒక్క అక్షరము కూడా ఆయనే. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయ అంటారు. ప్రతి ఒక్క అక్షరము కూడా ఆ మహావిష్ణువుని కీర్తిస్తూ ఉంటుంది. అటువంటి మహావిష్ణువుని ఈ లోకంలో, ఈ కలియుగంలో, ముఖ్యంగా సంసార సాగరంలో ఉన్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, భక్తులు ఎంతగా ఆరాధించగలుగుతారో మరి అంతగా ముక్తికి చేరువ కాగలరు. అందుకే అంటున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం ఏన కేన ప్రకారేణ విష్ణోః అర్చనముత్తమం. అయ్యా, మాకు మహావిష్ణువుని అర్చించడానికి వేద మంత్రాలు రావండి, మాకు పెద్ద పెద్ద శ్లోకములు స్తోత్రములు ఇవన్నీ కూడా మాకు నోరు తిరగలేదండి, మేము ఎలా చెప్పాలి అంటే అవేవి కూడా అవసరం లేదు. అయ్యా, నువ్వు గోవిందా అని అనగలవా చాలు. నీవు స్వామి ఎదురుగా ఉండి నీ చేతికందినటువంటి ఒక చక్కనైనటువంటి ఒక పుష్పాన్ని భక్తి ప్రపత్తులతో కోసి అది ఆయన పాదముల చెంత ఉంచుతూ నువ్వు గోవిందా అని అనగలిగితే చాలు, ఇంకేది కూడా అవసరం లేదు. భగవంతుడు కూడా మనల్ని ఏమీ అడగడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి అంటాడు. భక్తితో నీవిస్తున్నావా లేదా చూస్తాడే తప్ప నువ్వు ఏమిస్తున్నావో దాని విలువ ఎంతో భగవంతుడు చూస్తాడు. అది భగవంతుడి యొక్క ఎంతో గొప్పదైనటువంటి తత్వం. మరి ఆ భగవంతుడి యొక్క భక్తి తత్వాన్ని మనం అందరం కూడా తెలుసుకొని భగవద్ అనుగ్రహంతో ఈ మానవ జన్మను చరితార్థం చేసుకోగలిగేటువంటి ప్రయత్నాన్ని ఈ ఆషాఢ మాసంలో చక్కగా చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై 22వ తేదీ ఆషాఢ మాస
శుక్లపక్ష అష్టమి తిథి. అష్టమి తిథికి అధిదేవత శివ భగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనందరికీ కూడా జ్ఞానాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన గృహస్థులందరికీ కూడా వారి వారి యొక్క గృహస్థాశ్రమ జీవితంలో రక్షణను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము బుధవారం. తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధన ఎంతో గొప్పదైనటువంటి ఫలాలను మనందరికీ కూడా ఇస్తుంది. కావున ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ, ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, లోకంలో కొన్ని విషయాలు మనకు రుచించవు. ముఖ్యంగా భగవంతుణ్ణి స్మరించడం, భగవంతుణ్ణి కీర్తించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే మనకు అలవాటు లేదు. ఒక గంట సేపు పూజ చేయమంటే ఎవరు చెయ్యరు, ఒక గంట సేపు ధ్యానం చేయమంటే ఎవరు చెయ్యరు. కానీ దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అన్నారు. ఒక సామెత ఉంది లోకంలో. అది ఎటువంటి సామెత అంటే తినగ తినగవేము తీయనుండు అని. ఏమిటి దీని తాత్పర్యం ఏమిటి అంటే, వేపాకున్నది. ఆ వేపాకుని మొట్టమొదటగా మనం తినేటప్పుడు చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదుని భరించలేం. కానీ చూడండి, దాన్ని తింటూ ఉండగా మంచి ఆరోగ్యం మనకు లభిస్తుంది.
ఆరోగ్యమే మహాభాగ్యమని ఒక చక్కటి నానుడి ఉన్నది. శరీరమాద్యంకులు ధర్మ సాధనమన్నారు. అంటే ఈ శరీరాన్ని చక్కగా పోషిస్తేనే ధర్మాచరణ మనం చేయవచ్చండి. ఇప్పుడు నడిచి వెళ్ళాలంటే ఈ శరీరం పుష్టిగా ఉండాలి, మంచి బలంగా ఉండాలి, మానసిక బలం ఉండాలి, శారీరక బలం కూడా ఉండాలి. భగవంతునికి సేవ చెయ్యాలంటే అరగంట సేపు నువ్వు సేవ చెయ్యాలంటే ఈ ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా వికారాలు ఏర్పడితే భగవంతుణ్ణి మనం స్మరించలేం. అంటే త్రికరణ శుద్ధిగా పూజించలేమండి. ఆ సమయంలో ఏం చేయాలి అంటే మెల్లమెల్లగా మనం ప్రారంభించాలి. ఒక్కరోజు 5 నిమిషాలు. అందుకే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం. భగవంతుణ్ణి మనం స్మరిస్తూ ఉండాలి కదా. ఏ భావంతో స్మరిస్తావు అంటే ఈ మానవుడు ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెడతాడో విడిచిపెట్టే సమయంలో భగవంతుని యొక్క స్వరూపాన్ని అతడు స్మరించాలి. ఒకవేళ విడిచిపెట్టే సందర్భంలో అతడు ఒక జంతువుని స్మరిస్తాడనుకోండి, ఆ మరుజన్మ జంతువుగానే పుడతాడు. అలా కాకుండా భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటే పునర్జన్మ ఉండదు. ఈ ప్రకారంగా ఈ వేప చెట్టులో ఉన్నటువంటి ఆ వేపాకు మెల్లమెల్లగా ఈ శరీరంలోనికి ప్రవేశించి తినగ తినగ వేము తీయగా ఉంటుంది అంటే తర్వాత అది అమృతమయమవుతుంది. అదే ప్రకారం భగవంతుణ్ణి మనం కీర్తిస్తూ ఉంటామంటే 5 నిమిషాలు ఈరోజు కీర్తిస్తాం, 5 నిమిషాలు భజన చేస్తాం. మెల్లమెల్లగా మన యొక్క మనస్సు మారుతుంది. చాలా బాగుంది, ఈ భజన వల్ల నాకు ప్రశాంతత కలిగినది, ఆ భగవంతుడి యందు నాకు భక్తి ఏర్పడింది భావం వస్తుంది. ఈరోజు 5 నిమిషాలు, మరుసటి రోజు 10 నిమిషాలు, ఆ మరుసటి 15 నిమిషాలు, ఇలా 1 గంట సేపు చేస్తే ఇంకా వదిలిపెట్టండి. అది ఎలాగైతే ఈ వేపాకు అనేది లోపలికి వెళ్ళి అతని యొక్క సమస్త రోగాలంతా కూడా పోగొడుతుందో, అలాగే ప్రాపంచిక సుఖానికి అలవాటు పడినటువంటి ఈ జీవుడు మెల్లమెల్లగా భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఆ ప్రాపంచిక విషయాలపైన అనాసక్తిని కలిగి భగవంతుని యందు ఆసక్తిని కలిగి తర్వాత భగవన్నామ సంకీర్తనం తప్ప మరొకటి లేదు ఈ లోకంలో అని భావించి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ భక్తితో అంటే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణోహ భక్తిశ్చే నవలక్షణ అన్న రీతిగా శ్రవణ భక్తి, కీర్తన భక్తి, స్మరణ భక్తి, ఇలా నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. ఇంతకన్నా మనకు ముఖ్యమైనటువంటి సాధనం ఏమై ఉంటుందంటే భగవంతుణ్ణి కీర్తించడమే. అందువల్ల భగవన్నామ సంకీర్తనం ఈ నాలికతో చేస్తూ ఉంటాడు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం అన్నారు కదండి. అందువల్ల ఈ కరచరణాది అవయవులంతా భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే తనను స్మరించడానికి. ఈ మనస్సును ఎందుకు ఇచ్చాడు, ఈ నాలికను ఎందుకు ఇచ్చాడు, ఈ చేతులను ఎందుకు ఇచ్చాడు, ఈ చెవులను ఎందుకు ఇచ్చాడు, ఈ పాదాలను ఎందుకు ఇచ్చాడంటే దివ్య దేవాలయం అలిపిరి మార్గం గుండా ఆ సోపాన మార్గం గుండా తన దగ్గర చేరడానికై ఈ పాదాలను ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు గోవిందా గోవిందా పలుకుతూ వెళ్ళండి అయ్యా. వేరొక విషయాల్ని మాట్లాడుతూ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుంది. అందువల్ల మీకు ఒక విధ బాధ కలుగుతుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఆ ప్రకారంగా ఉండద్దండి. గోవింద నామోచ్చారణం చేయండి, అలా భజన చేస్తూ వెళ్ళండి అని భగవంతుడే ఈ ప్రకారంగా విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదం అన్న రీతిగా మనకు అన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ ప్రకారంగా మనం ఈ లోకంలో భగవంతుడు ఈ మానవ జన్మని అనుగ్రహించాడు కనుక ఏదో ఒక భక్తి మార్గాన్ని అనుసరించి
ఆ భగవంతుని యందు శరణాగతి చేసే విధంగా కూడా మనం ప్రయత్నించి ముఖ్యంగా ఆ రుచికరమైనటువంటి అంటే భగవన్నామమే అమృతం. నీ నామమే అని చెప్పిన రీతిగా ఆ రుచి ఎరిగినటువంటి వాడు భగవంతుని వదిలిపెట్టు. ప్రతిరోజు కూడా ఆ వేపాకును తింటే మనకు ఏ ప్రకారంగా శరీర దార్ఢ్యం ఏర్పడుతుంది, రోగ నిరోధక శక్తి కూడా అక్కడ మనకు వస్తుందో అదే ప్రకారంగా భగవన్ నామ సంకీర్తనాన్ని మనం చేస్తూ ఉంటే ఒక విధమైనటువంటి అనుభూతి, ఒక విధమైనటువంటి ప్రశాంతత. ఇది తప్ప ప్రతిరోజు అది లేకపోతే అతను బతకలేడు. నామ సంకీర్తనం చేయకపోతే బతకలేడు. అటువంటి ఒక స్థితికి చేరుకుంటాడు. ఇలా ఏదైనా కూడా మొట్టమొదట చేదుగా ఉన్న చివరది అమృతమయమవుతుంది. అలాగే మనం అలవాటు మనకు లేదు, నామ సంకీర్తనం చేసే అలవాటు లేకపోయినా కూడా ఆ అలవాటు చేసుకొని చివరగా ఇదే ప్రధానంగా భావించి ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస స్వామి పాదార విందాలి ఆశ్రయించి ఆ స్వామివారి యొక్క నామాన్ని నోరారా కీర్తించి మన యొక్క జన్మను ధన్యం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. యమనియమాది లభ్య ద్రుహిణాది జరన్ మరుదిభ్య, సంస్కృతి శ్రమ హరణామ కీర్తన మురప్రవికర్తన, పాతకావలి దమన రమంగన కమన, తామరసాయత నేత్ర భక్తహృద్భ్రమ తృణదాత్ర, భూయోతిరంజన వర్ణజితాభ్ర ఖంజన. ఆముక్తమాల్యదలో 2వ ఆశ్వాసం చివర ఉన్న పద్యాలలో ఇదొక పద్యం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు, ఆనందనిలయవాసుడైనటువంటి ఆ దేవదేవుడు యమ నియమాది లభ్య, యమ నియమాది యోగములకు లభించువాడు. అంటే అంతరింద్రియ నిగ్రహము బహిరింద్రియ నిగ్రహము కూడా కలిగి త్రికరణ శుద్ధిగా ఏ భాగవతులు ఆ దేవదేవుని ఆశ్రయిస్తూ ఉన్నారో అటువంటి వారికి తన యొక్క రక్షణ, తన అభయప్రదానం లభిస్తుంది. అది ఎంత గొప్పగా చెప్పారు చూడండి. యమ నియమాది లభ్య ద్రుహిణాది జనన్ మరుదిభ్య. దేవేంద్రాదులకు బ్రహ్మాదులకు కూడా ఆయన దొర, చక్రవర్తి, సకల దేవతా సార్వభౌముడు ఆ దేవదేవుడు. సంస్కృతి శ్రమ హరణామ కీర్తన, సంసారం అనే సాగరం దాటించే కీర్తనలు, ఆ కీర్తనలతో ఆ స్వామిని కీర్తించినప్పుడు ప్రసన్నుడవుతాడు. అంటే స్తోత్రప్రియుడు. భగవంతునిలో ఉన్నటువంటి గుణగణాలని మనం పూర్తిగా ఎవరూ వర్ణించలేరు. కానీ
ఎంత మనకు తెలుసుంటే అంత వర్ణించే ప్రయత్నం మనం చేయాలి. అటువంటి ప్రయత్నం చేసిన వారి యొక్క సంసార శ్రమ పోగొట్టేవాడు. సంస్కృతి శ్రమ హరణామ కీర్తన ముర ప్రవికర్తన. మురాది రాక్షసులను సంహరించినటువంటి వాడు మురాసురుడు, సృష్టి ఆదిలో మధుకైటభురు అటువంటి వారిని. ముర ప్రవికర్తన పాతకావలి దమన. ఆశ్రయించినటువంటి దాసుల యొక్క జీవుల యొక్క ఎన్ని పాతకాలైనా కానీ కల్మషాలైనా కానీ తొలగించేవాడు. రమాంగన కమన. లక్ష్మీదేవికి మనోహరుడు. లక్ష్మీ అమ్మవారు ఏ దేవదేవుని వరిస్తూ ఉన్నారో అటువంటి వాడే ఈ శ్రీనివాసుడు. తామరసాయత నేత్ర. పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఆ కన్నుల నుంచి దయారసం ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. తామరసాయత నేత్ర భక్తహృత్ భ్రమ తృణదాత్ర. ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క, శరణాగతుల యొక్క, దాసుల యొక్క భ్రమాది గుణాలు తొలగించి తన సత్యాన్ని, తన ధార్మిక నిష్ఠని నిరూపించే దేవదేవుడు. భూ యువతిరంజన. రమాంగనా కమన అన్నాడు అంటే శ్రీదేవి ప్రియుడు, ఇప్పుడు భూదేవి ప్రియుడు కూడా. భూ యువతిరంజన అంటే భూదేవిని రక్షించినటువంటి ఆదివరాహమూర్తిగా కూడా తిరుమల క్షేత్రంలో ఉన్నాడు కదా. ఆముక్తమాల్యద రచన చేయవలసిందిగా ఆ పరమాత్మ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సన్నిధిలో స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించి తనను ఆదేశించే సమయంలో చెప్పాడు, అంకితమోయన ఈకల వెంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీయాంకితము చేయుము అని. అయ్యా, నీవు నన్ను వెంకటపతిగా ఆరాధిస్తావు కాబట్టి, నీ ఇష్టదైవం వెంకటపతి కాబట్టి ఆ వెంకటపతికే అంకితం చెయ్యి అన్నాడు. ఇప్పుడు అది భూ యువతిరంజన వర్ణ జితాభ్ర ఖంజన. నీలమేఘశ్యాముడైనటువంటి ఆ దేవదేవుడు ఎంత ముగ్ధమనోహరమైనటువంటి మూర్తిగా భక్తలోకానికి సాక్షాత్కరిస్తున్నాడు. సాలంకార సంశోభితమైనటువంటి ఆ దేవదేవుని ప్రసన్నమైనటువంటి ఆ మూర్తి విశేషం ఎలా ఉంటుందో ఆ తత్వాన్ని, ఆ మహత్వాన్ని, ఆ అనంత సత్వాన్ని, ఆ వైభవాన్ని కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో ఈ అంకితం పద్యాల్లో గొప్పగా చెప్పారు. కాబట్టి పరమాత్మ యోగ కర్మసు కౌశలం అన్నట్టుగా కూడా యోగ భావనకు వశంవదుడు ఆయన. చాంచల్యభూయిష్టమైనటువంటి మనసుతో మనం స్మరించేంత కాలం కూడా ఆ పరమాత్మను చేరుకోలేము. మనసులో ఏదో భావాలు జరుగుతూ ఉంటాయి, పైకి ఏదో భగవంతుని నామధేయం ఉచ్చరించినంత మాత్రాన ప్రసన్నుడు అవుతాడా? కాడు. మనస వాచ కర్మణ మన యొక్క ఆమూలాగ్రమైనటువంటి సమస్త ఇంద్రియ చైతన్య శక్తులను కూడా ఏకీభూతమైనటువంటి భావనతో ఏకాగ్రతాబంధుల చిత్తవృత్తితో సేవించినప్పుడే అదే యమనియమాదులు అంటే. ఆ యమనియమాదులు అలవరుచుకొని ఆ యోగభావంతో ఏ జీవుడు ఆశ్రయిస్తాడో ఆ జీవుని యొక్క సంసార సాగరాన్ని ఈరించి కటివరద హస్తాలు చెప్తున్నాడు కదా, నా దగ్గరికి రండి అని ఆ భక్తులకు ఎలా ఆశ్రయం కల్పిస్తున్నాడో ఆ దేవదేవుడు అవన్నీ కూడా సూచించి ధ్వనిగర్భితం చేసి వర్ణించారు ఈ పద్యంలో కృష్ణదేవరాయల వారు. అది మనం ప్రతిరోజు కూడా స్తోత్రంలో ఈ పద్యం చెప్పుకుంటే ఎంతో ఆ పరమాత్మకు కూడా మనం ప్రీతులవుతాము, ఆ పరమాత్మ కూడా మన పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను భక్తలోకానికి మనవి చేస్తూ ఉన్నాను.